ఇటీవల కాలంలో తెలుగు తమ్ముల ఉప ముఖ్యమంత్రి నినాదం కొంత రాజకీయ అలజడి సృష్టించింది. నారా లోకేష్ కి అర్జెంటుగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రమోట్ చేయాలని వరుసబెట్టి సీనియర్ జూనియర్ తమ్ముళ్లు అంతా కోరస్ గా ఈ నినాదాన్ని అందుకున్నారు. దాని మీద సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. వ్యవహారం శృతిమించిపోయింది అని గ్రహించిన తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు తమ క్యాడర్ కి కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఉప ముఖ్యమంత్రి అంశం మీద మాట్లాడొద్దు అంటూ హెచ్చరించాయి. దాంతో వివాదం తాత్కాలికంగా చప్పబడిపోయింది. ఇదిలా ఉంటే ఈ ఇష్యూ తర్వాత 76వ గణతంత్ర వేడుకలు ఆ మీదట గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లో ఇచ్చిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పవన్ లోకేష్ పరస్పరం ఆహ్లాదకరమైన వాతావరణంలో పలకరించుకొని మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్యన నవ్వులు పువ్వులు విరిశాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు అభిమానంగా ఆప్యాయంగా ఉన్నట్లుగా విజువల్స్ బయటకు వచ్చాయి. దానిని చూసిన వారు అంతా ఆల్ ఈజ్ వెల్ అని అనుకునేలాగా ఉంది. ఇక విజయవాడ పెరెడ్ గ్రౌండ్స్ లో జరిగిన రిపబ్లిక్ వేడుకలకు మొదట నారా లోకేష్ వచ్చారు. ఆయన అందరినీ పలకరించుకుంటూ వెళ్లారు. ఇక ఆయన తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇక ఇదే వేదిక మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు పక్కపక్కనే ఆసీనులు అయ్యారు. చంద్రబాబు, పవన్ మాట్లాడుకుంటూ కనిపించారు. అలాగే పక్కనే ఉన్న లోకేష్ తో పవన్ ఏదో విషయం మీద మాట్లాడుతూ కనిపించారు. ఇద్దరు అనేక విషయాలు మాట్లాడుకుంటున్నట్లుగా కనిపించారు. కట్ చేస్తే ఈవినింగ్ రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చిన తేనేటి విందు కార్యక్రమంలో కూడా ఒకే టేబుల్ వద్దనే పవన్, లోకేష్, చంద్రబాబు కూర్చున్నారు. అంతా కలిసి మొత్తం కార్యక్రమాన్ని ఆహ్లాదపూర్వకమైన వాతావరణంలో తిలకించారు. దీనిని చూసిన వారు ఈ ముగ్గురు సజావుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పొరపచ్చలు లేవు, నాయకుల మధ్య ఎలాంటి గ్యాప్ అన్నది లేదు అని అనుకుంటున్నారు. అలాగే అగ్రనేతల వైఖరి కూడా ఉంది. ఇక టీడీపీ కూటమిని ఎవరు విచ్ఛిన్నం చేయాలని చూసినా లేక గ్యాప్ ని కావాలని పెట్టాలని చూసినా వారు ఏ విధంగానూ సక్సెస్ కాలేరని ఈ నేతల తీరు అర్థమయ్యేలా చేసింది. ఇక 5 ఏళ్ల పాటు ఎలాంటి అరమరికలు లేకుండా ఈ పొత్తు కొనసాగుతుందని, మళ్లీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తామని జనసేన, టీడీపీ ఇప్పటికే ఒక క్లారిటీ మీద ఉన్న వేళ చిన్న విషయాలు ఏవి పెద్ద చర్చకు దారితీయవని మరోసారి రుజువైందని అంటున్నారు.